హాసనాసీనుడైన దేవాది దేవునికి నా హృదయపూర్వక వందనములు, స్తుతులు, స్తోత్రములు సమర్పించుకుంటున్నాను. అందరికీ శుభోదయం. ఇది నా మహోన్నతుడైన దేవాది దేవుడు నీ కొరకు సిద్ధపరిచిన వాక్కు. నేను దప్పిగల వాని మీద నీళ్లను, ఎండిన భూమి మీద ప్రవాహ జలములను కుమ్మరించదను. నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరించదను. నీకు పుట్టిన వారిని నేను ఆశీర్వదించదను. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ఈ మాటలు యెషయా గ్రంథము 44వ అధ్యాయము 3వ వచనములో వ్రాయబడి ఉన్నవండి. నేస్తమా, నీ దేవాది దేవుడు ఈ దినాన నీకు తన వాక్కును ప్రకటన చేస్తూ ఉన్నారు. ఎండిపోయిన నీ బ్రతుకులో దప్పికతో, ఆశతో ఎదురు చూస్తున్న నీ జీవితములో ఆయన ప్రవాహ జలములను కుమ్మరిస్తాను అని నీకు వాగ్దానము చేస్తూ ఉన్నారు. చితికిన నీ బ్రతుకు, పగిలిన నీ హృదయము, నలిగిన నీ జీవితము ఎంతో ఫలభరితము కాబోతోంది. దేవుడు ఎంతో ఆశీర్వాదకరముగా మార్చబోతూ ఉన్నారు. నీ సంతతిని గూర్చి చింతించాల్సిన అవసరత నీకు లేదు. ఎందుకంటే నీ సంతతి మీద ఆయన తన ఆత్మను కుమ్మరించి నీకు పుట్టిన వారందరినీ కూడా నేను ఆశీర్వదిస్తానని నీకు వాగ్దానం చేస్తూ ఉన్నారు. కాబట్టి నేస్తమా, దేవుని మాటల యందు నమ్మికయుంచి ధైర్యముగా ఉండు. దేవుడు నీ బ్రతుకులో ఉన్నతమైన మహా అద్భుత కార్యములను చేయనై ఉన్నారు, చేయబోతూ ఉన్నారు. తప్పక చేస్తారు. నీవు అనుభవిస్తావు, ఆనందిస్తావు. దేవుడు నిన్ను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాము. ప్రేమజాలి నమ్మకం కలిగిన తండ్రి, ఘనమైన దేవుడా, మీ ఘనమైన నామమును కొందరములు. పరిశుద్ధుడా, మీ బిడ్డకి మీరు ఇచ్చిన వాక్కును బట్టి స్తుతులు సమర్పించుకుంటున్నాము. ఏ బిడ్డకైతే ఈ వాక్కును వినిపించున్నారో ఆ బిడ్డ జీవితంలో నాయన మీ మహా అద్భుత క్రియలను జరిగించి, మీ బిడ్డ నాయన ఎంత వేదన అనుభవిస్తూ ఉన్నారో ఆ వేదన నుంచి విడిపించమని, సంతోషమును, ఆనందమును, సమాధానమును అనుగ్రహించి జీవింపచేయమని వేడుకుంటూ ఉన్నాము. మా ప్రియులందరినీ, వారి కుటుంబములను మీ దివ్య హస్తములకు అప్పగించుకొంచున్నాము తండ్రి. అందరికీ నీ కావలసిన ఆయురారోగ్యము, పరిపూర్ణమైన రక్షణ, దీర్ఘాయుష్యు, నెమ్మదిని ప్రసాదించి మీ శాంతి సమాధానముతో జీవింపచేయండి. యవన కాలమందున్న బిడ్డలకి సకాలంలో చక్కని వివాహములు, ఉద్యోగములు, గర్భఫలములు ప్రసాదించండి నాయన. పరీక్షలు రాస్తున్న బిడ్డలకి నాయన ఉన్నతమైన విద్యలు, భవిష్యత్తులు అనుగ్రహించి పరీక్షా సమయంలో నాయన ప్రతి ప్రశ్నకు సరైన సమాధానమును రాసి ఉన్నతమైన విజయమును పొందినట్లుగా దీవించండి. ఆరోగ్యముని కాపాడండి. అలాగే తండ్రి, మా ప్రియులు చేస్తున్న పనిపాట్లలో, ఉద్యోగ విధులలో, వ్యాపారములలో తోడుగా ఉండండి. మీ కృపలో నడిపించండి. ప్రతి కష్టమును అనేక రెట్లు ఫలములు దయచేయమని, జీవము కలిగిన దేవుడా, ప్రతి కుటుంబంలోనూ మీ దీవెన ఆశీర్వాదములు తోడుగా ఉంచి నడిపించమని ఈ ప్రార్థన యేసయ్య నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. జీవాధిపతి అయిన దేవుడు మీ కుటుంబ జీవితంలో ఉన్నతమైన ఆశీర్వాదములు అనుగ్రహించి మిమ్మును ఆయన నామ మహిమ కొరకు జీవింపచేయునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.